తత్సత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరిలో 15వ పేజీ 17వ శ్లోకం. పదహైదవ పేజీ ఓం వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధిః అహం భావోదయా భావో బోధస్య పరమావధిః. మొదటిలోనేమో వైరాగ్యం గురించి, రెండవలోనేమో జ్ఞానము గురించి. మొదటి లైను వైరాగ్యం, రెండవది జ్ఞానం. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ముందు బయట ఉండేది విడిచిపెట్టాలనా లేదా నన్ను నేను తెలుసుకోవాలనా అని మనం అనుకుంటాం. ఇప్పుడు బయట ఉండేదాన్ని విడిచిపెట్టుట, దీనిపైన విడిచిపెట్టేదానికి సాధ్యమైన దాన్ని విడిచిపెట్టాలనా లేదా విడిచిపెట్టేదానికి సాధ్యం కాని దాన్ని విడిచిపెట్టాలనా? విడిచిపెట్టేదానికి సాధ్యమైనదైతే దాన్ని మనం విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టేదానికి సాధ్యం కానిదైతే విడిచిపెట్టలేం. ఇప్పుడు మనం కర్మ చేసుకుంటున్నాం కదా, కర్మ చేసేటువంటి దాన్ని విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టకూడదా? చూడండి ఎట్లా ఉంది ప్రశ్న. విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకపోతే బంధంలో ఉంటాం కదా. విడిచిపెట్టకపోతే బంధం, విడిచిపెడితే బతకలేం. విడిచిపెడితే ఉండేదానికి అవుతుందా? విడిచిపెడితే ఉండలేం, విడిచిపెట్టకపోతే బంధం. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, నేను కర్మను చెయ్యాల్సిన వాడినా లేదా చెయ్యకపోయినా పర్లేని వాడినా అనేటువంటిది వస్తుంది ఇక్కడ. సరే, ఆత్మస్వరూపము
కర్తనా భోక్తనా? ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. సరే, నువ్వెవరు? నువ్వు ఆత్మస్వరూపమా కాదా? నువ్వు ఆత్మస్వరూపం. మరి నువ్వు ఆత్మస్వరూపం అయితే కర్త భోక్త కాకుండా కదా నువ్వు ఉండల్లా. ఏమంటే కర్త అంటే ఏమి? ఈ పని నేను చేస్తున్నాను అనేది కర్త. భోక్త అంటే ఈ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అనేది. ఇప్పుడు ఆత్మ కర్తనా భోక్తనా అంటే ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. మరి నేను ఆత్మస్వరూపమే కదా. నేను ఆత్మస్వరూపం అయినప్పుడు నేను కర్త కాదు, భోక్త కాదు. పోనీ ఆత్మ చేపిస్తుందా? ఆత్మ చేపించదు కూడా. పోనీ ఆత్మ చేస్తుందా? అన్ని సమాధానాలు బాగా చెప్తారండి. ఆత్మ చేయదు, చేపించదు. ఏమంటే ఇప్పుడు మీరు ఆత్మస్వరూపమే కదా. మీరు చెయ్యదు, చేపించదు. కర్త కాదు, భోక్త కాదు. అంటే అది తినేది కాదు, అది చేసేది కాదు. మరి చేస్తూ ఉండేది ఎవరు? అదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే తెలుసుకోవాల్సింది. ఇదంతా మాయ చేత జరుగుచున్నది. ఇది జరుగుతూ ఉండేదంతా కూడా మాయ చేత జరుగుచున్నది. ఇప్పుడు చూడండి, మీరు మనస్సులో సంకల్పించుకుంటే జరుగుతుందా? మనస్సులో సంకల్పించకపోతే జరుగుతుందా? మనస్సే మాయ. మనస్సే మాయ. ఇప్పుడు నేను మనస్సునా? కాదు. అప్పుడు మనస్సు చేపించుకుంటా ఉంది, మనస్సు అనుభవించుకుంటా ఉంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనస్సుకు సుఖము దుఃఖం కలుగుతుందిగా. మనస్సుకు కలుగుతుంది సుఖం దుఃఖం కలుగుతుంది, మనస్సుకి. ఆత్మకు కలగదు, మనస్సుకు కలుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను? నేనే సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను అంటున్నాగా. సుఖపడేది ఆత్మనా? కాదు. దుఃఖపడేది కూడా ఆత్మ కాదు. మరి సుఖపడేది ఆత్మని, దుఃఖపడేది ఆత్మని మనం అంటున్నాంగా, అనుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు నేను ఆత్మ అయితే, నేను ఆత్మను అయితే సుఖము దుఃఖము నాకున్నాయా? నాకు సుఖం దుఃఖం లేవు. సుఖము దుఃఖము లేవు కాబట్టి నేను ఆత్మస్వరూపుడిని. సుఖం కలిగేటప్పుడు దుఃఖం కలిగేటప్పుడు వాటిని చూడగలుగుతానా? వాటితో కలిసిపోతున్నామండి మనం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, జరిగేది జరుగుతూ ఉంది, జరిగేది జరుగుతుంది. ఎవరు చేపిస్తున్నారు? ఎవరు చేపిస్తున్నారో, ఎందుకు చేపిస్తున్నారో ఏంటో. మీరు చిన్నప్పటి నుంచి ఏమేమో చేశారు కదా, ఏమేమో చేశారు కదా. ఏమైంది? అవన్నీ ఏమన్నా అయినాయా? ఏమన్నా పెద్ద ఏమన్నా సాధించేసినారా? ఎంత జరిగిపోతానే ఉంది. ఇంకా చెయ్యాలని అనుకుంటూనే ఉన్నారు, చెయ్యాలని అనుకుంటూనే ఉన్నారు. ఏందో చేసేద్దామని అనుకుంటున్నారు. చెయ్యండి, చెయ్యండి. అది తెలుసుకునేదానికి ఇటుకొచ్చింది. అది తెలుసుకునేదానికే ఇటుకొచ్చింది. నేను చేసేవాడను కాదు, నేను చేపించేవాడిని కూడా కాదు, నేను సుఖపడేవాడిని కాదు, దుఃఖపడేవాడిని కూడా కాదు, నేను దీనికి సాక్షిని అని తెలుసుకోవాలి. అని తెలుసుకుని అప్పుడేం కావాలంటే, నేను అనేది ఉంది చూడు, ఆ నేను అనేటువంటిది ఆత్మస్వరూపమే. నేను
అని దృఢమైపోతే అదే మోక్షం. మోక్షము అది. ఆత్మస్వరూపము నేను, సుఖపడేవాడిని నేను కాదు, దుఃఖము నేను కాదు, చేసేవాడిని నేను కాదు, అనుభవించేవాడిని కూడా నేను కాదు. మనం ఏమనుకుంటున్నామంటే ఈ శరీరం ఉంది చూడండి, శరీరమే నేనని దానితో కలిసిపోయినాం. శరీరమే నేనని దీంతో కలిసిపోయినామండి. మీరు మాట్లాడేది, మీరు చేసేది శరీరమును దృష్టిలో పెట్టుకుని కదా చేస్తున్నాం. మనమంతా ఆత్మను దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. ఆత్మను దృష్టిలో పెట్టుకొని కనుక చేస్తే వాడు ఆత్మముఖంగా వెళుతున్నవాడు అవుతాడు. ఆత్మను దృష్టిలో పెట్టుకోకుండా చేసేవాడు శరీర భావంలో పడిపోయినాడు. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు చూస్తున్నామండి, ఇట్లా రోడ్లో ఒక అతను వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి చూస్తే మనకు బంధువు ఉంటాడు ఒకడు. ఆ బంధువు అయినటువంటి వాడు ఎవడో బామర్దో లేదా బావో ఎవడో ఉంటాడు. ఆయన వస్తూ ఉన్నాడు ఇక్కడ అని అనిపిస్తుంది మనకి. మనిషి వస్తూ ఉన్నాడు అక్కడ, ఆడ వస్తా అంటే మనం ఏమనుకుంటున్నాం, మా బావ వస్తున్నాడు అని అనుకుంటాం. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే మన బావ కాదు, అక్కడ వేరే వ్యక్తి. ఆడ వచ్చిన వ్యక్తి వేరే వ్యక్తి అయితే అతనిని బావ అని మనం అనుకున్నాం. రూపురేఖలను బట్టి ఆయన బావ అని అనుకున్నాం. కానీ నిజంగా అతను కాదు. అది ఎప్పుడు తెలిసింది? దగ్గరకు వచ్చి మనం బాగా గుర్తించిన తర్వాత తెలిసిందిగా. అదేవిధంగానే ఈ శరీరాన్ని మనం ఏమనుకుంటున్నామంటే శరీరము నేను అని అన్నాం. మళ్ళా నేను ఆత్మ అని అంటాం, కానీ చేసేదంతా దేనికోసం చేస్తున్నాం? శరీరం కోసమే చేస్తున్నాం, శరీరంతో అనుభవించేదానికే చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే అధ్యాస అని అంటారు. దీనిని ఏమంటారు? అధ్యాస. అధ్యాస అనంటే అది కాని దాని యందు అది అనేటువంటి భావన. శరీరం ఇప్పుడు నేను అంటున్నాము, చూడు, శరీరాన్ని నేననే భావనలో అనుకుంటున్నాం. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎవరు చేశానంటే నేను చేశానండి అంటాం. ఈ పని చేసింది ఎవరంటే నేను చేసినామంటాం. అంటే అర్థం ఏంటి? అక్కడ ఈ శరీరంతో నేను చేసినాను అని అర్థం. అక్కడ తర్వాత ఏమండి నువ్వు శరీరమా అని అంటే నేను శరీరం కాదు అని అంటావు. అప్పుడు నేనెవరనంటే అప్పుడు నేను ఆత్మను అని అంటావు. ఏమంటే రెండు తెలుస్తుందిగా. అంటే ఆత్మధర్మములను శరీరమునందు, శరీర ధర్మములను ఆత్మయందు ఆరోపించుటను అధ్యాస అని అంటారు. ఈ అధ్యాస ధర్మాధ్యాస, ధర్మసహిత ధర్మాధ్యాస, అన్యతరాధ్యాస, అన్యోన్యాధ్యాస, ఇట్లా అధ్యాసలు కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటి? ధర్మాధ్యాస. ఇప్పుడు శరీర ధర్మం ఏమిటి? శరీరము పుట్టుక చావు. ఈ శరీర ధర్మాలను నేను పుట్టినాను అని అనుకుంటున్నాడు. ఇది శరీర ధర్మాన్ని తనపైన ఆరోపించుకున్నాడు. అధ్యాసం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అధ్యాసం తెలుసుకుంటే అప్పుడు ఇది శరీరానికి సంబంధించింది, ఇది నేను సంబంధించింది కాదు అనేది తెలుస్తుంది. అక్కడ దృఢం అవుతుంది. ఎంత బాగా అధ్యాసను గురించి తెలుసుకుంటే అంత బాగా ఆత్మస్వరూపం అనేది తెలుస్తుంది. అధ్యాసను తెలుసుకోకుండా ఆత్మస్వరూపం తెలియదు. ఇప్పుడు చూడండి, ప్రపంచం ఉంది, ఎంత బాగా కనిపిస్తుంది.
ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఎన్ని లోకాలు ఉన్నాయి, బాగా అనుభవిస్తున్నారు కొంతమంది. ఫ్లైట్ ఇట్లా పోతుంది, జియ్యని పైకి లేచిపోతుంది. ఇంత జరుగుతుంటే ఇవంతా లేవంటాడు ఎంత ఇది. కాబట్టి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చూస్తున్నాను, తెలుస్తున్నాయి. వాటిని లేవు అని చూడగలగాల. లేవు అని అంటే లేకుండా అని కాదు అర్థం. అక్కడ అధ్యాస రూపముగా ఉన్నవి కానీ సత్యము కాదు. అధ్యాస రూపంగా ఉన్నవి కానీ సత్యం కాదు. ఇప్పుడు ఆత్మస్వరూపం గురించి ఫస్ట్ మనకేం కావాలంటే ఇది ఆత్మ, ఇది అనాత్మ. ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేది రెండింటిని ముందు మనం వివేచనారూపంగా వేరు చేయాలి. వివేచన రూపంగా వేరు చేయాలి. ఇప్పుడు అరటి పండు తీసుకుంటారండి. అరటి పండుని అట్లా తినేస్తారా? గోవు అయితే అరటి పండు పెడితే మొత్తం తినేస్తుంది అట్లాగే. మరి మనిషి పొట్టు తీసేసి, పొట్టును పారేసి లోపల ఉండే గుజ్జుని తింటాడు. ఎందుకు? అది తింటే వీడికి జీర్ణం కాక పొట్టనొప్పి వస్తుంది. లోపల ఉండే గుజ్జు అయితే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, కాబట్టి దాన్ని తింటాడు. అంతే కదండి? వినిపిస్తుందా? అరటిపండు లోపలుండే గుజ్జును మాత్రం తింటాం, పైన ఉండే తొక్కని తీసి పాడేస్తాం. పైన ఉండే తొక్కని తీసేసాంగా. ఇప్పుడు వివేకం ఉందిగా. అరటిపండు ఉండే పైన తొక్కని లోపల గుజ్జు అనేది వివేకం ఉందిగా. మళ్ళీ వడ్లు గింజ పైన ఉండే పొట్టుని తీసేస్తాం, లోపల ఉండే బియ్యపు గింజనే తీసుకుంటాం. వివేకం ఉందిగా. అంటే పైన ఉండేటువంటి పొట్టు పనికిరాదు, లోపల ఉండే గింజ తినడానికి పనికొస్తుంది. వేరుశనగకాయలు, శనక్కాయలు పొట్టు తీసి లోపల ఉండేటువంటి గింజలు తీసుకొని తింటాం. అవునా? వివేకం ఉందిగా. పైన ఉండేది అనాత్మ, లోపల ఉండేది ఆత్మ అనుకో ఉదాహరణకి. ఇప్పుడు పైన ఉండేది పనికిరాందిగా, లోపల ఉండేది పనికొచ్చేది. పనికొచ్చేదాన్ని పట్టుకోవాలి, పనికిరాని దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం మానవ జన్మలో ఉన్నాం కాబట్టి మానవ జన్మలో చేయాల్సింది ఏంటి? పనికొచ్చేదాన్ని పట్టుకోవాలి, పనికిరాని దాన్ని విడిచిపెట్టాలి. పనికొచ్చేది ఏంటి? ఆత్మస్వరూపం. పనికిరాంది ఏంటి? అనాత్మస్వరూపం. అనాత్మస్వరూపం పనికిరాంది కాదు. అనాత్మస్వరూపం ఆధారంగానే చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అనాత్మస్వరూపాన్ని ఆధారంగా చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మస్వరూపం ఉందని మనం ఎట్లా తెలుసుకోగలము అని అంటే, శరీరం ఉంది కాబట్టి. శరీరం ఉంది కదా, ఇక్కడ శరీరం ఉందా లేదా? ఇప్పుడు శరీరంలో తెలియబడుతున్నా లేదా? కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు రుచి చూస్తుంది. ఇవన్నీ చూడగలిగే సామర్థ్యం ఉంది కదా. మనస్సుకు సామర్థ్యం వచ్చిందిగా. దేని నుంచి వచ్చింది? ఒక మనిషి చనిపోయినాడు, వాడు ఆలోచన చేయట్లేదు. కనీసం ఈగలు వచ్చి కంటిపైన వాళ్తా అంటే దాన్ని కనీసం తోలుకోలేడు. ఏమైనా చేసుకోగలుగుతున్నాడా? మరి ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నాం? ఎన్ని చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఏందో ఉంది కదా అంటే అదేందో ఉందే, దీనిని బట్టి దానిని మనం గుర్తిస్తున్నాం. ఆత్మస్వరూపాన్ని గుర్తించేదానికి రెండు విధానాలండి. ఒకటి అన్వయ విధానం, రెండు వ్యతిరేక విధానం. అన్వయ విధానం ఒకటి, వ్యతిరేక విధానం ఒకటి. అన్వయంతో అర్థం చేసుకునే దాని వలన
పూర్తిగా ఆత్మస్వరూపమును పట్టుకోలేము, పూర్తిగా ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేము. అంటే ఏంటి? అన్వయము అంటే శరీరము, ఈ శరీరం నందు ఆత్మ ప్రకటింపబడుచున్నదా లేదా? ప్రకటింపబడుతూ ఉంది. ఏమండి, మైసూర్ పాకులో తీయదనము ఎక్కడ ఉంది? చక్కెరలో ఉంది. అంటే తీయదనం దాంట్లో అంతా ఏమైంది? దానిలో వ్యాపించినది. తీయదనం దాంట్లో వ్యాపించింది. ఇప్పుడు మైసూర్ పాక్ అనేది తీయదనమా, లేదా తీయదనము మైసూర్ పాకులో ఉందా? తీయదనము మైసూర్ పాకులోకి ఉంది, ఉంది. అంటే మనం తింటా ఉండేది మైసూర్ పాకును తింటున్నాం, కానీ యాక్చువల్గా తింటా ఉండేది ఆ మాధుర్యాన్ని అనుభవించేదానికి తింటున్నాం మనం, అంతే కదా. కానీ ఆ మాధుర్యము ఈ మైసూర్ పాక కాదు, దానిలో ఉన్నది. దాన్ని గుర్తిస్తున్నాం. మామిడి పండు తీసుకున్నాం, మామిడి పండులో మాధుర్యం ఉన్నది. మాధుర్యమును స్వీకరించడానికి మామిడి పండు తీసుకున్నావా, లేదా మామిడి పండును తినడానికి తీసుకున్నావా? మాధుర్యము కొరకు నువ్వు మామిడి పండు, అంతేగా. అంటే ఇది అన్వయం. అన్వయం అంటే దాంట్లోకి మనం చూస్తున్నాం. నువ్వు ఇప్పుడు దేనిలో చూచిన ఆత్మస్వరూపం, దేనిలో చూసిన రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు చెప్పినామనుకోండి. ఇవంతా ఆత్మస్వరూపంగా వ్యాపించి ఉన్నది. అది కనిపించుట లేదు, అది కనిపించుట లేదు. అది కంటికి కనిపించదు, చెవులకి వినిపించదు, నాలుకకు తెలియదు, మనసుకు కూడా తెలియదు. మరి దాన్ని పట్టుకోవడం ఎట్లాగా? దానికి పట్టుకోవడం ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, నీకు శరీరం కనిపిస్తుందిగా, శరీరం కనిపిస్తుంది. శరీరంలో ఆత్మ ఉందిగా. ఇప్పుడు కన్నులు చూస్తున్నాయిగా, కన్నులు చూస్తున్నాయి. కన్నులు చూస్తున్నాయా, మనస్సు చూస్తూ ఉందా? మనస్సు కంటి ద్వారా చూస్తున్నది. అంటే కంటికి చూసే సామర్థ్యం లేదు, కన్ను మనస్సు వలన చూసింది. ఆ మనస్సు చూస్తుందా? మనస్సుకు వెనకాల ఉండేదాని వలన చూస్తూ ఉందా? మనస్సుకు వెనకాల ఉండేదాని వలన చూస్తూ ఉంది, అవునా? అంటే ఇప్పుడు ఏం చేయాలా? కన్నును విడిచిపెట్టేయాలా. రూపం కనిపిస్తుందంటే కన్నును ఏం చేయాలి? ఇప్పుడు కంటికి వెనకాల ఉండే మనస్సు వలన చూస్తూ ఉంది. మనస్సు స్వయంగా చూస్తుందా? మనస్సు చూడడం లేదు, మనస్సుకి వెనకాల ఉండేదాని వల్ల చూస్తూ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేసావు? నీకు కనిపిస్తూ ఉండేదాన్ని విడిచిపెట్టేస్తున్నావు, కన్నును విడిచిపెట్టేసావు. కన్నును విడిచిపెట్టేసి కన్నుకి వెనకాల ఉండేదాని దగ్గర పోయినావు, మనసు దగ్గర పోయినావు. మనస్సును కూడా ఇప్పుడు ఏం చేసావు? విడిచిపెట్టేసి మనస్సుకు ఏది ఆధారం అని చూస్తున్నావు. దీన్ని వ్యతిరేకం అంటారు. దీన్ని వ్యతిరేకం, వెనుకకు పోవడం. అర్థమవుతుందా? ఒకటేమో అన్వయ రూపంగా చూసినాం, ఇంకోటి వ్యతిరేక రూపంగా. ఇప్పుడు చెవులతో వింటున్నామంటే శబ్దం బయట ఉంది, వింటున్నావు. చెవులు వింటున్నాయా? మనస్సు స్వయంగా వినగలుగుతుందా? వెనకాల ఉండే చైతన్యం ద్వారా. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు సైలెంట్గా కూర్చో. దానిని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నిజంగా ఆత్మస్వరూపాన్ని గురించి మనం చూడాలనంటే ఏమీ లేదు, జస్ట్ చూడండి, బాగా తెలియబడుతుందిగా. ఏమన్నా కూర్చోనంటే కంటి ద్వారా ఏది చూస్తూ ఉంది, ఏది చూచేటట్లుగా చేస్తున్నదో వెనకాల ఉండి అది చేయట్లేదు. దేని వలన కన్ను చూస్తున్నదో అది ఆత్మ.
చెవులు ఏదైతే వింటున్నదో, ఇది వినేదానికి ఏది ఆధారంగా ఉన్నదో అది ఆత్మ. వాసన ద్వారా దాన్ని తెలుసుకోలేం. వాసనను తెలుసుకునేదానికి ఏ దాని వలన వాసన తెలుసుకుంటున్నదో అది ఆత్మ. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం క ఉ దేవో యునక్తి. కేనోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులో శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, ఈ కన్నులు దేని వలన తెలుసుకుంటున్నాయి, చెవులు దేని వలన వింటున్నాయి, మనస్సు దేని వలన పనిచేస్తున్నది, ప్రాణము దేని వలన పనిచేయుచున్నది. గురువు చెప్తాడు, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః చక్షుష చక్షు అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాత్ అమృతా భవంతి. అమృతా భవంతి అంటే అమృతత్వమును పొందుచున్నాడు. అమృతమునంటే మృతము లేనిది. మృతము లేనిదేది? చనిపోనిదేది? ఆత్మస్వరూపం. చనిపోనిది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపాన్ని ఇతను తెలుసుకుంటున్నాడు. ఎక్కడుందని తెలుసుకుంటున్నాడు? ఇక్కడే ఉందిగా. ఇక్కడ ఉంది. ఎట్లుందంటే చెవికి చెవిగా ఉంది. చెవికి వెనకాల ఉందిగా అది. ఇప్పుడు చెవి తెలుసుకుంటా ఉందంటే చెవికి చెవిగా ఉంది. అంటే చెవికి వినగలిగే సామర్థ్యమును అది వచ్చి దాని ప్రభావము చేత ఇది తెలుసుకుంటున్నది. కన్ను దాని ప్రభావం వల్ల చూడగలుగుచున్నది. వాసన ముక్కు దాని ప్రభావం వలన వాసన చూడగలుగుచున్నది. చర్మము దాని ప్రభావం వలన స్పర్శ చూడగలుగుచున్నది. మనస్సు దాని ప్రభావం వలన మనస్సు తెలుసుకోగలుగుచున్నది. ఇప్పుడు ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి ఎంత టైం పడుతూ ఉంది? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందిగా. నువ్వు అలా ఉండు. దీనిని సహజ సిద్ధమైనటువంటి ఆత్మస్వరూపం, సహజం. దీంట్లో ఏమన్నా ఉందా? కష్టం ఏమన్నా ఉందా? సహజం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కంటితో చూస్తున్నాం. కంటితో చూసి ఏం చేస్తున్నాం? ఇప్పుడు చూసి కన్ను చూస్తున్నది, రూపాలు తెలుస్తున్నాయి, అంతే అని ఉన్నామా? రూపాలు చూస్తున్నాం కదా. ఏమంటే రూపాలు చూస్తూ ఈ రూపం బాగుంది, ఈ రూపం బాగలేదు అనేస్తున్నామా లేదా? అంటే ఎవరి ప్రభావం వచ్చేసింది అక్కడ? మనసు ప్రభావం వచ్చేసింది. మనసు ప్రభావం వచ్చేసి ఏమైంది ఇక్కడ? సహజత్వంగా ఉండేటటువంటిది కోల్పోయి, దాన్ని కోల్పోయి మనసు యొక్క డామినేషన్ వచ్చేసింది ఇక్కడ. విషయం అర్థమవుతుందా? సహజంగా ఉండేటువంటిది ప్రకటింపబడుతూ ఉంది, నీకు తెలుస్తుంది. మనస్సు యొక్క డామినేషన్ వచ్చేసి ఇక్కడ ఏమైందంటే ఇది బాగలేదు, ఇది బాగుంది అని అంటున్నాం. పెళ్లి చేసుకునేదానికి పోతాడండి. ఎంతమందిని చూస్తాడు? చూసిందే. ఏమంటే అన్ని సొట్టలు పెట్టేది. ఇక్కడికి ఒక స్వామీజీ వచ్చాడు. ఒక స్వామీజీ వస్తే వాళ్ళ మనవడు ఉన్నాడు. 101 సంబంధం చూశారు. లాస్ట్కి ఏం చేశారు తెలిసిన? వీళ్ళందరూ ఎవరు కుదరలేదు. లాస్ట్కు వాళ్ళ అక్క కూతుర్ని చేసుకున్నాడు.